క్యాపిటల్ అమరావతికి 5 సంవత్సరాల్లో జరిగిన తంతు ఏమిటో, ఏ విధంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏ విధంగా వెనకబడిపోయింది మనందరికీ తెలిసిందే. మరి 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ దుక్తతో కానివ్వండి, రాజకీయ కక్షతో కానివ్వండి, లేకపోతే ప్రాంతం మీద కక్షతో కానివ్వండి, డీసెంట్రలైజ్ పేరు మీద ఏపీసీఐడి యాక్ట్ని రిపీల్ చేసి రాజధానిని 3 రాజధానులు అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఏ ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకోకుండా పూర్తిగా రాష్ట్రాన్ని అన్యాయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మనం క్యాబినెట్ కూడా పోయినసారి 2025లో క్యాబినెట్ ఆమోదం చేసి సేమ్ ప్రతిపాదన కూడా పంపించడం జరిగింది. క్యాబినెట్ రెజల్యూషన్ నెంబర్ 148 ఆఫ్ 2025 8525న సేమ్ అమెండ్మెంట్ని పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కానీ భవిష్యత్తులో ఎవరో కూడా ఇటువంటి దుశ్చర్య కానివ్వండి, కక్షపూర్తి చర్యతో మరి ఈ క్యాపిటల్ని మార్చాలనే ఆలోచన చేయకూడదు. ఒక పర్మనెంట్ రాజధానిగా ఈ అమరావతి విరాజిల్లాలి అనే ఉద్దేశంతో మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.